నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన ఉస్మానియా జేఏసీ లీడర్ రెడ్డి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఎందుకు ఇంటి మీద దాడి చేశారు అనేక విషయాల మీద. ఏంటండి, మీరు నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద ఎందుకు దాడికి పాల్పడ్డారు? అసలు ఏం జరిగింది? ఎవరు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు? ఏంటి? సారీ అన్న, మీరు మాట్లాడమే కరెక్ట్, తప్పు మాట్లాడుతున్నారు. దాడి అనేది కరెక్ట్ కాదన్న. దాడికి అక్కడ పోయి కనీసము అక్కడ ఉన్నటువంటి సమస్యలను వివరించడం అనేది దానికి చాలా వ్యత్యాసం ఉంది. నిన్నటికెళ్ళి కొందరు టీవీ ఛానల్స్ కావచ్చు, మీలాంటి వ్యక్తులు ఇట్లా దాడి చేసడం అనేది కరెక్ట్ కాదు. ఒక విద్యార్థి నాయకునిగా ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది సార్, మీరు స్పందిస్తలేరు. ఆ కుటుంబం మేము అక్కడ ఉన్నట్టు కిమ్స్ హాస్పిటల్లో సౌబతుకుల బిడ్డ ఉంది, రాజకీయ నాయకుడు స్పందిస్తలేడు. అక్కడ ఉన్నటువంటి ఇంకా వ్యక్తులు ఏదైతే ఈ సంఘం కోసం పనిచేసే శక్తులు ఎవరికి ఇట్లా మాట్లాడతలేరు. అందుకే ఒక విద్యార్థి నాయకునిగా సమస్య ఎక్కడున్నా ఉస్మానియా విద్యార్థి నాయకులు మాట్లాడతారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ గరీబోనికి అన్యాయం జరిగినా, ఎవరైతే గొప్పోడు అన్యాయం చేస్తున్నా వాళ్ళని వ్యతిరేకించి గరీబోనికి మాట్లాడే సందర్భం ఉస్మానియా యూనివర్సిటీ కొత్త కాదు. అది నిరంతర ప్రక్రియ. బాధ అనిపించింది. ఏదైతే కనీసం ఏ నాయకుడు మాట్లాడలే, మేమన్నా మాట్లాడి కనీసము, ఎందుకంటే అక్కడ ఉన్న అల్లు అర్జున్కి ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా, అక్కడ ఉన్నటువంటి మేనేజర్లు కావచ్చు, ఇంకా ఎవరైతే రాజకీయ నాయకులు మిస్గైడ్ చేస్తున్నారా, కనీసం వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు చెప్తే సార్ అర్థం చేసుకోడు. ఎందుకంటే సినీ ప్రపంచం మన బిజీ ఉంటాడు కాబట్టి ఆయన, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఆయన అర్థం చేసుకోలేడు. మనం చెప్పుదామని ఆలోచనతో ఒక వినతి పత్రం తీసుకొని పోయినాం సార్ ఇమీడియట్లీ. ఎందుకంటే ఆ రేవతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వండి, మీరు 25 లక్షలు అన్నారు కదా, దాన్ని పెంచి ₹1 కోటి ఇవ్వండి. దాంతోపాటు ఆ కొడుకు సౌబతుకులు ఉన్నాడు, ఆ కుటుంబానికి పోయి పరామర్శించి, దగ్గరికి పోయి పరామర్శించి, నేను మీకు భరోసా ఉన్నా, మీరు బాధపడకండి అని ఒక 2 మాటలు చెప్తే ఈ సమస్య మొత్తం సాల్వ్ అయితే సార్ అని ఒక 2 మాటలు చెప్పడానికి పోయినాము. అంతా లేకుండా సెక్యూరిటీ వాళ్ళు మా మీద దాడి చేయడం జరిగింది. ఇట్లా ఆ దాడిని ప్రతిఘటించి ఇట్లా కొంచెం అక్కడ ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన వాస్తవమే. అందులో భాగంగానే మా విద్యార్థి నాయకుడు నాగేష్ అనే వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది. దాడి చేయడంతో ఇట్లా కొంచెం కోపానికి గురై అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క తొట్లుంటాయి, అవి పూల తొట్లుంటాయి, పూల తొట్లని కొంచెం మేము కాలుతో తనడం జరిగింది. ఇంతే జరిగినప్పుడు హూటిన పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇంటి మీద రాళ్ళు రువ్వడం అది జరగలేదంటారా? రాళ్ళు లేవన్నా, రాళ్ళు అన్నీ మీరు కావాలని చూడండి. అవన్నీ కేవలం ఒక టీవీ 9 పనికిమాల ఛానల్ ఏమంటుందా రాళ్ళు రువ్వింది అంటుంది. చూసిండా వచ్చేవాడు? ఇవన్నీ ఎందుకు చెప్పు? వాస్తవాలు మాట్లాడే ఒక ఛానల్స్ అన్నప్పుడు, ఒక శాటిలైట్ ఛానల్ అన్నప్పుడు విశ్వాసం ఉంది, ప్రజలు నమ్ముతున్నారు కదా. నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే కాదు కదా, వాస్తవాలు మాట్లాడండి. అసలు రాళ్ళు కాదు, అక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే చిన్న మన మట్టికి సంబంధించిన చిన్న మట్టిలు, ఆ మట్టిలను చూసి రాళ్ళు అంటున్నారు. ఆ మట్టి కుండాలు ఇట్లా ఏంటంటే పగిలిపోవడం వల్ల ఏర్పడ్డాయి అవి. దాన్ని చూసుకొని రాళ్ళు అంటే ఎట్లా చెప్పండి? మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేశారు? మమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేస్తారన్నా? మేము చిన్న పోరలం కాదన్నా. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో 2 పీజీలు చేసిన, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ యాడ్, అండ్ ఇప్పుడు తెలుగులో PhD చేస్తున్నా. నేను చిన్న పోరలం ఎవరైనా మిస్గైడ్ చేయడానికి? ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో గతంలో మీరు రేవంత్ రెడ్డి గారితో, సీఎం గారితో దిగిన ఫోటోలన్నీ కూడా వైరల్ చేస్తున్న పరిస్థితి. సో మీ వెనకాల సీఎం లేరంటారా? ఇప్పుడు నేను సీఎం గారితో 10 సార్లు ఫోటో దిగిన, కేటీఆర్ గారితో ఒక 10 సార్లు ఫోటో దిగిన, కేసీఆర్ తో 10 సార్లు ఫోటో దిగిన, బండి సంజయ్ గారితో ఒక 4 సార్లు ఫోటో దిగిన. అంటే ఫోటో దిగినంత మాత్రాన వాళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే కాదు. ఇప్పుడు నీతో కలిసి ఫోటో దిగుతున్నా, రేపు భవిష్యత్తులో నేను ఎంపీ ఎమ్మెల్యే అవుతావు, ఏమైనా సంఘటన నా ద్వారా జరిగిందనుకో నీవే చెప్పించినావు అంటే కరెక్టా? ఒప్పుతుందా? వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు, వాళ్ళని ఇష్టపడే వ్యక్తులు, వాళ్ళ నాయకత్వం మీద కొంచెం అంత గౌరవం ఉన్న వ్యక్తులం, కేటీఆర్ కావచ్చు, ఇంకా రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కొంచెము ప్రజా వాగ్దాటి ఉన్న వ్యక్తి కాబట్టి సహజ సిద్ధంగా మాలాంటి యువకులు ఆకర్షితులవుతారు, ఫోటోలు దిగుతారు. నేనే కాదు, కొత్తగా లక్షలాది మంది ఫోటో దిగుతారు. దీనంత మాత్రాన వీళ్ళే చేపిస్తారంటే ఎట్లా చెప్పండి? ఎంతవరకు సమంజసము? ఏమైనా ప్రూఫ్స్ ఉండండి, ఏమన్నా నిజంగా ఇట్లా చేపించినామని ఏమైనా ప్రూఫ్స్ ఉంటే దానికి ఎంత దూరమైనా పోతా. ఇది సత్య దూరము, ఇది అబద్ధము. ఆ కుటుంబానికి ఆదుకోరాదు, ఆ కుటుంబాన్ని రాజకీయం చేయాలని చేసే కుట్రలు మాత్రమే ఇలాంటి ఆలోచన చేస్తున్నాయి, ఇలాంటివి మీమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళండి. మీరు మామిన రాజకీయాలు ఏంది? మేము ఒక చదువుకునే విద్యార్థుల మామిన రాజకీయం ఏంది? మీకు రాజకీయాలు చేయాలనుకుంటే అలా ఆ కుటుంబానికి ₹1 చెప్పండి, ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పండి. అది చెయ్యరు. ఆ సమస్య అట్లే ఉండాలి. మేము మాత్రం రాజకీయంగా మంచిగా గొప్ప మాటలు మాట్లాడాలి. ఇదే సమస్య, ఇదే రాజనీతి, ఇదే ఇంత దౌర్భాగ్యమైన ఆలోచన ఉంది కాబట్టి మేమే మాట్లాడడం, మేమే న్యాయం చేయండి అని మాట్లాడడం తప్ప. మరి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఉసిగొలుపుతుందా? అల్లు అర్జున్ని టార్గెట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఉసిగొలుపుతుందా? కాంగ్రెస్ పార్టీకి నాకేం సంబంధం? నేను రేవంత్ రెడ్డి గారితో పోట దిగిన అన్నావు కదా. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి మా నియోజకవర్గానికి, నాది కోడంగల్ నియోజకవర్గం,
మా ఎమ్మెల్యే కొత్తగా ఫోటో తీయలే ఆయన దగ్గర 2009కి వెళ్ళి ఫస్ట్ సారి ఎమ్మెల్యే గెలిచినప్పటికి వెళ్ళి మేము ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మన సమస్య ఉన్నప్పుడు సమస్య ఇస్తాం, ఏదైతే పత్రం ఇస్తాం, పత్రం ఇచ్చిన తర్వాత ఒక ఫోటో తీస్తాం. తీసిన మాత్రాన ఆయన నేను పంపించేదా? మేము స్వచ్ఛమైన ఉస్మానియా విద్యార్థులము. ఈరోజు కేవలము అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయాలని ఆలోచనతో పోయినాం కాబట్టి మేము ఏ రాజకీయ శక్తులు మమ్మల్ని ప్రోత్సహించలేదు. మేము స్వచ్ఛందంగా పోయినాము. ఆ బిడ్డకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఏదో నిన్న పోయినాము అయిపోయిందని కాదు, నిరంతరం పోరాటం చేస్తుంటాము. ఆ రేవతి లాంటి వ్యక్తులు ఇంకెవరైనా అన్యాయం గురైతే ఖచ్చితంగా వాళ్ళ కోసం ఇట్లా మాట్లాడతాము. ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా మాట్లాడే తత్వమే ఉస్మానియా విద్యార్థుల నాయకుల లక్షణం. ఇప్పుడు అల్లు అర్జున్ 25 లక్షలు కంపెన్సేషన్ ప్రకటించారు. అదేవిధంగా బాబుకి అయ్యే ఖర్చు కూడా ఆయన భరిస్తున్నారు కదా, దీంట్లో మీరు అబ్జెక్షన్ ఎందుకు తెలుపుతున్నారు? చూసినారన్న 25 లక్షలు ఇచ్చినట్లు మీరు చూసినారా? ముందు ప్రకటించాడు కదా ఆయన. మీడియా ముందు ప్రకటనలు మాత్రమే. ఇప్పుడు ఇదే అన్నాం మీరు ఇది ఆలోచన చేయలేదు దయచేసి. మీడియా వాళ్ళు ఇట్లా ప్రకటన వేరు, పరిహారము ఇవ్వడం వేరు. ప్రకటన నేను ఇలా ₹1 కోటి ఇస్తా అన్నంత మాత్రాన వాళ్ళ కుటుంబం లబ్ధి పొందుతుందా? దానికి సంబంధించిన మాట ప్రకారం ఇయ్యాలి. ఇప్పటివరకు 25 లక్షల ఓసు లేదు, దానికి సంబంధించిన మాట లేదు. మేము 25 లక్షలు ఇట్లా చాలా తక్కువ అమౌంట్ అన్న. పుష్ప 2 అనే సినిమా 3,000 కోట్లు పెట్టి బడ్జెట్ చేసి అంత గొప్ప బడ్జెట్తో చేస్తే నీకు లాభాలు అంతకన్నా రెట్టింపు వస్తాయి. కాబట్టి నీ వల్ల చనిపోయింది కాబట్టి మేము ధర్మంగా న్యాయంగా చెప్పాలంటే ఒక 50% లాభాలు ఆ కుటుంబానికి ఇవ్వాలని మాట్లాడే సందర్భం. కానీ అట్లా కాదు, కనీసం ₹1 అన్న నువ్వు ఒక గంట కూర్చొని మాట్లాడితే చిన్న కార్యక్రమం వేస్తే అయిపోతుంది మీలాంటి వ్యక్తులకు. మాలాంటి ఒక ₹1 ఇస్తే ఆ బిడ్డ వాళ్ళ తల్లి చనిపోయింది, ఆ పిల్లగాని పేరు మీద బ్యాంకులు వేసుకుంటే ఆ వడ్డీతోనే అన్న కనీసం హ్యాపీగా బతుకుతారు కదన్న. నీ వల్ల చనిపోయింది, కనీసం వాళ్ళ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కదా, అదన్నా వాళ్ళకు ఉండరాదా? ఆ సాటిస్ఫాక్షన్ అన్న వాళ్ళకు ఉండరాదా? అదే ఆలోచనతో మాట్లాడడం. తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజలారా మీరు ఇట్లా ఆలోచించండి. మేమేమైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా మమ్మల్ని నిందించండి. కానీ ఒక పేద బిడ్డ అన్యాయంగా ఎలాంటి పొరపాటు లేకుండా ఈరోజు చనిపోయినప్పుడు కనీసం మేము చనిపోయి వాళ్ళు బాధపడుతుంటే మరొక బిడ్డ ఈరోజు సాగు బతుకులు ఉంది కాబట్టి మీరు కనీసం ఒక చిన్న సాయం చేస్తే వాళ్ళ అమౌంట్తోని వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగనంపే ఒక అవకాశం ఉంటుందని ఆలోచన ప్రయత్నం చేస్తే దానికి రాజకీయ రంగులు పూయడం అనేది చాలా దురదృష్టం. మీరు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా మాత్రం నిరంతరం ప్రజల వాయిస్గా ఉంటాము. వాళ్ళు ఎక్కడ కష్టాలున్నా, ఈ దేశంలో ఎక్కడ కష్టాలున్నా ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడుతూనే ఉంటుంది. అంటే రేవతి కుటుంబ సభ్యులను పరామర్శనానికి వెళ్తానని ఆయన ఉన్నారు. కాకపోతే ఏంటంటే కోర్టులో లీగల్ సమస్యల వల్ల అబ్జెక్షన్స్ కొన్ని ఉన్నాయని చెప్పేసి అల్లు అర్జున్ అంటున్నారు. అన్న లీగల్ సమస్య ఎప్పుడు వచ్చిందంటే ఆయన ఎప్పుడు అరెస్ట్ చేసిండన్న? అందరినీ ఏదైతే సంధ్య థియేటర్కి సంబంధించిన స్టాఫ్ను కావచ్చు, మేనేజర్ అందరినీ అరెస్ట్ చేసి ఆయన 11కి పెట్టింది, అంటే 11 నెంబర్ పెట్టింది. ఈయన అరెస్ట్ చేసేటప్పటికి ఎంత టైం అయిపోయింది? దాదాపు 15 రోజులు అయిపోయింది. అంతలోపు మాట్లాడవచ్చు కదా. నీకు మాట్లాడే ఉద్దేశం లేదు, కనీసము నీవు ఇచ్చిన మాట ప్రకారం కనీసం వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద మాలాంటి సంస్థలు కానీ మాట్లాడే సందర్భం వచ్చింది. తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. నీకు ఇయ్యాలని ఆలోచన ఉంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు, మాట్లాడని ఆలోచన ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు ఇదే సందర్భం ఎన్టీఆర్ గారు ఒక 6-7 సంవత్సరాల క్రితము ఇలాంటి ఫంక్షన్లో ఒక అభిమాని చనిపోతే అదే వేదిక మీద 25 లక్షలు ఇచ్చిండు. నీకేమైంది చెప్పు? ఈరోజు 1000 కోట్లు సంపాదించుకుంటావు కదా, ₹1 కోటి నీకెంత? మరి ఎన్టీఆర్ గారు ఇవ్వలేదా? తక్షణం ఇచ్చిండు. వచ్చి ఇమీడియట్గా బాధిత కుటుంబం ఆ యొక్క సావు అక్కడనే ఉంది, ఆ బాడీ అంతే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు 25 లక్షల చెక్ ఇచ్చిండు. జగపతి బాబు కావచ్చు, ఈరోజు మహేష్ బాబు కావచ్చు, చాలామంది గొప్పలు ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళందరూ మరి ఎంత గొప్పగా ఉందాతనంగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి గారు ఎంత గొప్పగా దాదాపు 150-200 సినిమాలు చేస్తున్నారు. ఇంతవరకు ఒక మచ్చని వచ్చిందా? ఎదిగే క్రమంలో ఎందుకు ఈ అహంకారం అంటున్నాను నేను. అహంకారం కాదు, ప్రేమతో జయించు. నీ అదృష్టమో చిరంజీవి గారి యొక్క నేపథ్యమో నీకు ఒక వీల్ వచ్చింది, నీకు ఒక స్టేజ్ వచ్చింది, దాన్ని కాపాడుకొని ప్రయత్నం చేస్తున్నాము. అహంకారం తగ్గించుకొని నీ వల్ల నష్టపోయిన వ్యక్తులను ఆదుకుంటే మాలాంటి వ్యక్తులు చప్పట్లు కొడతాము, మాలాంటి వ్యక్తులు మేము ఎంకరేజ్ చేస్తాము. కాబట్టి ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అంబుల్ రిక్వెస్ట్ చేస్తుండా. ఒకవేళ ఆదుకోలేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మేమేం చేయాలో ఖచ్చితంగా చేస్తాము. మాకిట్లా హక్కు ఉంది. మీరు సినిమాలు తీసి మా దగ్గర ఏ విధంగా పన్ను తీసుకుంటావో, డబ్బు తీసుకుంటావో నీకు తీసుకునే హక్కు నీకుంటే
మేము పైసలు ఇస్తున్నాం కాబట్టి అడిగే హక్కు మాకు ఇట్లా ఉంటుందని అల్లు అర్జున్ గారికి తక్షణం ఇమీడియట్గా ₹1 కోటి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.